గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇందాక తెలిసిన తాజా సమాచారం వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. 7.2 మరియు 7.5 తీవ్రతతో 2 భారీ భూకంపాలు సంభవించినట్టు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసింది. వెనిజులా క్యాపిటల్ సిటీ కారకస్‌తో సహా చాలా ప్రాంతాల్లో చాలా భవనాలు కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం కూడా చాలా భారీగా జరిగింది. అధికారిక సంఖ్య ఇంకా వెలువడి కాలేదు. సో, ఈ విషయాలు అసలు ఏం జరిగిందో పూర్తిగా చూద్దాం ఈ వీడియోలో. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం 7.2 అండ్ 7.5 తీవ్రత గల 2 భారీ భూకంపాలు ఒకేసారి సంభవించాయి. ఇది చాలా తీవ్రత గల భూకంపాలు. ఈ భూకంపాల వల్ల ఇంత తీవ్రతతో వస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కోల్పోతాయి. సో, మనకు తెలిసినట్టు చాలా బిల్డింగ్‌లలో ఎక్కువ క్రౌడెడ్ జనాభా ఉంటారు కాబట్టి, సో, ప్రాణ నష్టం కూడా చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఎంతమంది మరణించారో ప్రభుత్వం ఇంకా అధికారిక సంఖ్యను ప్రకటించలేదు. అయితే ప్రాణ నష్టం ఎక్కువగానే ఉన్నట్టు అవకాశం తెలిసింది. అమెరికా భూకంప పరిశోధన సంస్థ యుఎస్‌జిఎస్ ప్రారంభ అంచనా ప్రకారం ఈ భూకంపం వల్ల 10,000 నుండి 1,00,000 వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. సో, ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే. ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. సో, ఇది చివరిలో అసలు భూకంపాలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం. భూమి అప్పర్ లేయర్ అనేది డివిజన్ అయ్యి ఉంటుంది. దాన్ని టెక్టానిక్ ప్లేట్స్ అంటారనమాట. సో, మనం ఇలా చూసుకున్నట్టు భూమి పై లేయర్ అనేది టెక్టానిక్ ప్లేట్స్‌గా డివైడ్ అయితుంది. అంటే ఇదొక పీసు, రెండో పీస్ అనమాట. సో, ఇలాగా భూమి మొత్తం ప్లేట్స్ అంటే ఒక పార్ట్‌గా ఉంటుంది. సో, అవన్నీ ఒకే పీస్ లాగా ఉండదు. ఈ మధ్యలో ఉన్నది 2 టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలో ఉన్నది దీన్ని ఫాల్ట్ లైన్ అంటాం. సో, పైన బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. సో, ఏమవుతుందంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడూ జర్నీ చేస్తూ ఉంటాయి. అంటే కదులుతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే అవి ముందుకెళ్తాయో టెక్టానిక్ ప్లేట్స్ ముందుకు గాని, వెనక్కి గాని ఎళ్ళినప్పుడు ఈ ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల ఆ టైంలో మనకు ఒక భూకంప తరంగాలు జనరేట్ అయితాయి. దానివల్ల మనకు భూకంపం వస్తుందన్నమాట. సో, భూకంపాలు జరగడానికి ముఖ్య కారణం టెక్టానిక్ ప్లేట్స్‌లో ఒకదానితో ఒకటి ఢీకొనడం, ప్లేట్‌లు ఒకదానికి మరొకటి జారడం. అంటే టెక్టానిక్ ప్లేట్స్ అనేది ఒకదాని పైన ఒకటి స్లిప్ అవుతాయి. లేకపోతే వాటి మధ్య ఫ్రిక్షన్ అవుతుంది. లేదా దూరంగా జరుగుతాయి. కొన్నిసార్లు అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్ల కూడా ఎర్త్‌క్వేక్స్ వస్తాయి. పెద్ద పెద్ద గనుల పేలుళ్ళు లేదా వాటర్ స్టోరేజ్ ఎక్కువున్నప్పుడు రిజర్వాయర్ లాంటి వల్ల కూడా చిన్న భూకంపాలొస్తాయి. భూకంపాన్ని ముందుగా చెప్పగలమంటే ఎగ్జాక్ట్‌గా చెప్పలేమనమాట. జరిగిన తర్వాత మాత్రం ఇమ్మీడియేట్‌గా 4, 5 సెకండ్లలో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే సిస్మోగ్రాఫ్ అంటాం. భూకంపం వచ్చినప్పుడు రిక్టర్ స్కేల్ పైన రికార్డ్ చేయడానికి సిస్మోగ్రాఫ్‌ని వాడతాం కాబట్టి, ఎగ్జాక్ట్‌గా భూకంప ప్రమాదాలు మాత్రం చెప్పగలరు. అంటే ఈ ఈ కొన్ని ఏరియాసు ఎర్త్‌క్వేక్‌కి ప్రోన్ ఉంటాయని. ఎక్కడైతే మౌంటైన్ ఏరియాస్ అంటే కొండలు, పర్వతాలు ఫార్మ్ అయినాయో అలాంటి ఏరియాలో లేకపోతే ఎక్కడైతే టెక్టానిక్ ప్లేట్స్ వీక్‌గా ఉన్నాయని మాత్రం సైంటిస్ట్ చెప్పగలరు గానీ, ఎగ్జాక్ట్‌గా ఎప్పుడొస్తుంది మాత్రం చెప్పలేం. యాక్చువల్‌గా అన్‌ఫార్చునేట్‌గా మీరు ఎర్త్‌క్వేక్ జరిగిన ప్లేస్‌లో ఉంటే చేయాల్సిన మొదటి పని టేబుల్ లేదా బలమైన ఫర్నిచర్ కింద ఆశ్రయం తీసుకోవాలి. అంటే మనము వాటి కింద ఒక ఎంప్టీ స్పేస్ క్రియేట్ అవుతుంది కాబట్టి హెడ్ ప్రొటెక్షన్ మనకు బాడీకి పైనుంచి పడే రూఫ్ నుంచి ప్రొటెక్షన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ వాడొద్దు. కిటికీలు, గాజు వస్తువులకు, ఫైర్ ఏరియాకు ఇమ్మీడియేట్‌గా దూరంగా జరగాలి. బయట ఉంటే విద్యుత్ స్తంభాలకు కనీసంగా దూరంగా పరిగెత్తాలి. అంటే గ్రౌండ్‌లోకెళ్ళిపోవడం అనేది సేఫ్. అంటే ఇలాంటి టైంలో ఇంపార్టెంట్ ఐటెమ్స్ తీసుకోవడానికి ట్రై చేయొద్దు. బయటికెళ్ళిపోవడం మంచిదన్నమాట. సో, ఇన్ జనరల్‌గా చెప్పాలంటే భూమి లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల ఏర్పడే ఒత్తిడి ఒక్కసారిగా విడుదల కావడంతో భూకంపాలు సంభవిస్తాయి. ఇలా జరగడం అన్‌ఫార్చునేట్. సో, వెనిజులా ప్రజలు మేబీ తొందరగా కోలుకోవాలని, తక్కువలో తక్కువ నష్టంతో రికవరీ కావాలని విల్ విష్ ఫర్ దట్.